చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో అరే ఒక్కళ్ళు కూడా ఈ ఆయన ఎవరు పెద్ది సుదర్శన్ రెడ్డి వార్తే రాయలేదే. అంత జనం వచ్చినారు, ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేసింది. ఈ పేపర్లో కనీసం ఒక వార్త, ఆంధ్రజ్యోతి పేపరు ఏమయ్యా బాబు, ఈనాడు కూడా రాసిండా? ఈనాడులో కూడా రాలే కనీసం ఒక వార్త. నేను ఎందుకు ఆయన వార్త సరే ఆయనకి ఏమైనా బ్యాడ్ నేమ్ ఉంటేనో లేకపోతే ఆయన అంత్యక్రియలప్పుడు ఎవరూ అటెండ్ కాకపోతేనో, నిన్న ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆ వీడియోలు చూస్తే అసలు ఏంది జనం అని అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటి అంటే ఆయన తెలంగాణ వాదంతో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. 2008-9 నుంచి ఆయన ఒక పార్టీని నమ్ముకున్నాడు, అదే పార్టీలో ఉన్నాడు. తప్ప ఒప్ప పక్కన పెట్టండి, ఒక పార్టీని ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు, అదే పార్టీలో ఉన్నాడు. ఆయనకి పదవులు వచ్చినా రాకున్నా, ఆయనని హ్యూమిలియేట్ చేసినా, ఇంకా పై స్థాయికి వెళ్ళగలిగే అవకాశం ఉన్నా, ఆయన్ని తొక్కివేయబడ్డా, కేసీఆర్కి దూరం చేసే ప్రయత్నం చేసినా ఆయన అదే పార్టీలో ఉన్నాడు, కొనసాగిండు. సో ఆ మూమెంట్లో ఉన్న కారణంగా కాంగ్రెస్ అని లేదు, బీజేపీ అని లేదు, బీఆర్ఎస్ అని లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ఆయనని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఆ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎన్ని గంటల పాటు సాగిందా ర్యాలీ? కనీసం వార్త కూడా రాయలేని పరిస్థితి ఎందుకు ఇక్కడ? సో ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసింది. కారణం ఏంటి అంటే ఆశ్చర్యపోయినారు వాళ్ళే. అంటే గవర్నమెంట్కి కూడా ఇంత జనం ఏంది అని ఆశ్చర్యపోయి చూసిన తర్వాత మాత్రమే ఆ డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళకు కూడా అనిపించింది ఈ చేస్తే కొంత మనకు కూడా కొంత క్రెడిబిలిటీ వస్తుందని అనుకుంటు. జనరల్గా ఏ ప్రభుత్వమైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాని వెనకాల రాజకీయ అవన్నీ చూసుకుంటుంది. సో వాళ్ళకు కూడా అనిపించింది, అరే ఈ స్థాయిలో జనం ఉన్నారు అని అంటే మనం కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే ఒక ఉద్యమకారుడికి అంత హానర్ చేసినట్టుగా ప్రజలు భావిస్తారు, ప్రభుత్వం కూడా మంచి పని చేసిందని భావిస్తారు అన్న కోణంలో గవర్నమెంట్ కూడా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జనం అది? ఒక 2-3 వీడియోలు పెట్టారు, అందులో ఉన్నాయి గ్రూప్లో. పెద్దికి తుది వీడుకోలు వెలుగు పేపర్లో రాసిరు. ఎందుకంటే ఇది కొంచెం తెలంగాణ లైన్ కొంత ఉన్న పేపర్ కాబట్టి, సరే గవర్నమెంట్లో ఉన్నాడు ఆయన పక్కన పెడితే, ఈ ఆంధ్రజ్యోతిలో లేదు, ఈనాడులో లేదు, మరి ఎందుకు కనబడలే మీ కళ్ళకి? పెద్దికి తుది వీడుకోలు, గుండెపోటుతో చికిత్స పొందుతూ చనిపోయిన మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వేలాదిగా తరలి వచ్చిన నేతలు, అభిమానులు. వరంగల్ నర్సంపేట రోడ్లో 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. 12 గంటల పాటు సాగిన అంతిమ యాత్ర. సొంత గ్రామం నల్లబెల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. హాజరైన మంత్రి సీతక్క, కేటీఆర్, హరీష్ రావు. చూడండి ఒక్కసారి జనం, ఇసుకేస్తే రాలనంత జనం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సచ్చి బతికిండు, ప్రజల గుండెల్లో నిలిచిపోయిండు ఆయన. మొత్తం ఇంటికి ఒకరు ఇద్దరు వచ్చి మొత్తం రోడ్ల మీద నిలబడ్డారు, బిల్డింగ్లు ఎక్కిరు. సో చాలా మంది పోయినా ఇట్లా పోవాలరా, ఇంత జనంలో మనం 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 ఆ జనాల గుండెల్లో నిలిచిపోయి పోవాలి అని అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ లీడర్, నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లిలో శుక్రవారం అంత్యక్రియలు జరిగినాయి. వేలాది మంది జనాలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన గుండె నొప్పితో కుప్పగూలిన సుదర్శన్ రెడ్డికి హన్మకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సిపిఆర్ నిర్వహించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఆయన ఆరోగ్యం విషమించడంతో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూశారు. సుదర్శన్ రెడ్డి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించగానే బీఆర్ఎస్ లీడర్లు, ఉద్యమకారులు, ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. 34 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. సుదర్శన్ రెడ్డి మృతదేహం ఉదయం 8 గంటలకు గ్రేటర్ వరంగల్ చేరుకుంది. ఆయన అంతిమ యాత్రకు జనాలు భారీగా తరలి వచ్చారు. దీంతో వరంగల్ నర్సంపేట్ మెయిన్ రోడ్లో దాదాపు 34 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందట. 34 కిలోమీటర్స్. దీంతో ఆయన అంతిమ యాత్ర రాత్రి 7:30కి స్వగ్రామం నల్లబెల్లికి చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీలకు అతీతంగా నేతలు, ఉద్యమకారులు తరలి వచ్చారు. హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత గిర్నిబావి సెంటర్ నుంచి అంతిమ యాత్ర మొదలైంది. అక్కడి నుంచి నర్సంపేట్ జంక్షన్ మీదుగా నల్లబెల్లికి రాత్రి 7:30కు చేరుకున్నది. పెద్ద అంతిమ యాత్రలో మంత్రి సీతక్క, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ బలరాం నాయక్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఇంకా సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు వీళ్ళంతా పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నర్సంపేట్ ఆర్డీఓ ఉమారాణి, నల్లబెల్లి తహసీల్దార్
ముప్ప కృష్ణ అక్కడికి చేరుకొని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఏం జనం, ఏం జనం. సో ఈయన జరిగిన విషయం ఏంటి అంటే, యాక్చువల్గా అప్పటికే ఆయన రోహిణి ఆసుపత్రిలో 45 నిమిషాలు సిపిఆర్ చేసినప్పుడే దాదాపుగా ఆశలు సన్నగిల్లిపోయినాయి అప్పటికే. మరి ఏం జరిగిందో తెలియదు కానీ సడన్గా మళ్ళీ ఆయన బీపీ పల్స్ అంతా నార్మల్ అయిందని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్కి ఇది తీరని లోటనే చెప్పాలి. ఆ జిల్లాలో ఆ ఉమ్మడి వరంగల్లోనే కాదు, అండ్ లాయల్గా ఉన్న లీడర్లలో ఒక మంచి నాయకుని అయితే బీఆర్ఎస్ కోల్పోయింది. సో గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పనిచేసిన ఆయన ఒక వీడియోలో చెప్తాడు కదా, నా కన్ను కూడా ఒకటి కనబడదు, ఉద్యమ సమయంలో తగిలిన గాయాలతో నా కన్ను పోయింది. ఆయనకి రెండో కన్ను కూడా పూర్తిగా కనబడదట, మసకగానే ఉంటుందట. మరి ఏం జరిగింది అసలు, ఎందుకు అంత ఆయన ప్రెజర్కు గురైండు? ఇప్పుడు ఆయన గన్ ఏదో తీసేసిర్రు, అదని ఏదో రకరకాల ఏదో పొలిటికల్ యాంగిల్లో చెప్తున్నారు, కానీ కారణాలు అవి కావు. రకరకాల రీజన్స్ ఏమన్నా అవన్నీ మాట్లాడుకోలేం, కానీ అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇక మరి అది రకరకాల ప్రెజర్స్ ఆయన్ని చుట్టుముట్టినట్టయితే కనబడుతున్నది. సో అంత గొప్పగా ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు వెనకేసుకున్నారు కొంతమంది. సో ఆ స్థాయిలో కూడా సంపాదించినోడు కాదు. అప్పటి నుంచి కేసీఆర్తో అధికారంలో ఉండి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా సరే, ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన మరీ భయంకరంగా ఆస్తులు సంపాదించుకొని కూడబెట్టినోడు కూడా కాదు. సో రకరకాల వ్యవహారాల్లో ఆయన చాలా ఒత్తిడికి, ప్రెషర్కి గురైనట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన వీడియోస్ చూడండి, అబ్బా అసలు ఏం జనం. ఎవరైనా పోతే గట్లా రావాలి జనం. అట్లా వస్తున్నారంటే నువ్వు జనం గుండెల్లో నిలిచిపోయినట్టు. ఈ వీడియోలు చూడండి, ఏం జనం. అయ్యో ఇసుకేస్తే రాలనంత జనం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనం అక్కడికి వచ్చారు. మొత్తం బిల్డింగ్ల మీద అస్సలు పాపం ఏడుస్తున్నారు చూడండి జనాలు. అంటే ఎందుకు ఏడుస్తారు పాపం జనాలు కూడా? చూడండి ఒకసారి ఆ దృశ్యాలు చూస్తేనే అర్థమవుతుంది ఆయన పబ్లిక్ లీడర్గా ఉన్నాడని. ఇది చూడండి, ఈ దృశ్యం చూడండి, జనం ఎట్లా వస్తున్నారు చూడండి, ఫ్లో.
జనం చూడండి, అసలు ఆయన కూడా ఊహించుండడు కావచ్చు నాకు ఇంత అభిమానం ఉంది, ఇంత ఇంత ప్రజల్లో ఇది ఉంది అన్నది. సో పబ్లిక్లో ఉంటే ఆటోమేటిక్గా సో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ఇట్లా ఉండాలి. ప్రజల్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఆయన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వీళ్ళకి కొన్ని రకాల సరే ఒకటి రెండు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఓవరాల్గా ఆయన పనిచేసిన విధానం అదంతా చూసినప్పుడు సో గొప్పగా అనిపిస్తున్నది. సో లీడర్ అంటే ఇగో ఈ రకంగా ఉండాలి. ఈ మధ్యలో మళ్ళీ ఎవడో చెప్పేసిండట, ఎవడో ఈ ఉంటారు ఎవడో ఒకటిగా ఏముంటుంది, అయ్యో ఎవడో చెప్పేసి రేసిండట. ఎవడో మరి ఎవడో ఉంటాడు కదా, ఎవడో ఒకడు మధ్యలో ఉంటాడు కదా, అందరూ ఒకలా ఉండరు కదా. సరే ఏదేమైనా పక్కన పెడితే సో ఒక నాయకుడిగా ఆయన ప్రజల గుండెల్లో ఉండిపోయింది. అట్లా చాలా గొప్ప విషయం. ఈ మధ్యకాలంలో ఇట్లాంటి అంతిమ యాత్ర అంత్యక్రియలు జరిగిన పరిస్థితి ఎక్కడా లేదు. అయినా ఇవన్నీ ఒకవైపు అయితే మనం అసలు మాట్లాడుకోవాల్సింది కేసీఆర్ ఎందుకు రాలే. ఇప్పుడు నీకు పెద్ద వెహికలే ఉండే, ఇప్పుడు ఇలా వాహనాలన్నీ 2 కోట్ల 3 కోట్ల వెహికల్సే కదా, కూర్చుంటే మెత్తగా ఉంటాయి, మళ్ళీ ఎత్తేసి ఉండదు ఏముండదు, పోతుంటే అసలు ప్లేన్లో పోయినట్టే ఉంటుంది, సప్పుడు చేయకుండా పోతారు. మళ్ళీ మీకు అపోజిషన్ లీడర్ కాబట్టి క్యాబినెట్ హోదాతో మీకు ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరే నువ్వు వెహికల్లో 2 గంటలు కూర్చోవాలి, ఎందుకు కూర్చోలేను అని నడుములు వస్తాయని అనుకున్నప్పుడు నీకు హెలికాప్టర్ ఉంది, నీ అకౌంట్లో 1600 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఓ 2 కోట్లు ఇట్లా ఇసిరేస్తే, 1 కోటి 2 కోట్లు ఇసిరేస్తే నీకు హెలికాప్టర్ వచ్చి ఇంటి ముందు అవుతుంది. మళ్ళీ వరంగల్లోనే ఇన్నో దింపి మళ్ళీ హెలిప్యాడ్ తయారు చేసి ఆడ దింపి ఆడ ఆయన పార్థివ దేహాన్ని చూసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ అయినప్పుడు ఏమంటున్నారు జనం, చూసిరు కదా, ఆయన అసలు కేసీఆర్ కోసమే హైదరాబాద్కి తెచ్చిరేమో అనే కాడికి వచ్చింది పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఒక రకంగా మళ్ళా కుటుంబాన్ని అవమానించినట్టే కదా, ఇట్లాంటి అలిగేషన్స్ ఇవన్నీ రావడం అన్నది. నువ్వు ఎందుకు పోలేదు అక్కడికి? ప్రజలు కష్టాల్లో ఉంటే పోవు, ఎవ్వరు కష్టాల్లో ఉన్న పోవు, కనీసం ఆయన చనిపోతే ఆయన అంత్యక్రియలకన్నా నువ్వు వెళ్ళి అటెండ్ కావాలి కదా, తప్పేముంది? యశోదకు వచ్చిండు కదా అంటే యశోదకు వచ్చిండు, ఓకే, మరి అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అంత్యక్రియలో కూర్చోవాలి కదా, అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి కదా. తెలంగాణ కల్చర్, తెలంగాణ అంటే ఏంది అసలు? నువ్వు అక్కడ ముందు ఉండాలా, ఒక పెద్ద మనిషిలాగా ముందు ఉండాలా. ఏమైంది? ఎంత దూరం ఉంది? ఇప్పుడు బొంబాయా, దుబాయా, లేకపోతే ఇంకెక్కడికైనా సౌదీయా? ఆడికి పోవాలి, గంటల ప్రయాణం చేయాలని, ఆరోగ్యం బాగాలేదంటందుకు గట్టిగా ఇక్కడ స్టార్ట్ అయితే గంటలేపో ఆడు ఉంటావు. నువ్వైనా సామాన్య మానవుడు కూడా కాదు కదా, మాజీ ముఖ్యమంత్రివి, నీకు ఒక హోదా, అపోజిషన్ లీడర్వి, ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుంది. అసలు నువ్వు రోడ్డు వద్దనుకున్నా నువ్వు హెలికాప్టర్లు పోయగలిగే స్తోమత ఉన్నది నీ పార్టీకి, నీకు ఏంది అసలు ఇది? మరి ఏడికి పోతారు ఇక, మరి మళ్ళీ ఇవన్నీ ఏడికి పోవు, ప్రజల దగ్గరికి పోవు, మీ నాయకులు చచ్చిపోతే పోవు, ఏడికి పోవు. మళ్ళీ నేను నీకు మాత్రం ఓటేసి గెలిపించి సీట్ల కూర్చోబెట్టాలి.